ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్లో మానవ చరిత్ర గురించి కానీ, ప్రకృతి చరిత్ర గురించి కానీ, లేదా అవి భ్రమణ పరిభ్రమణల గురించి కానీ ప్రతి విషయాన్ని చక్కగా వివరించాడు. కానీ చాలామంది క్రీస్తు విరోధులు టీవీ ఛానల్స్ ముందు కూర్చొని ఏమని మాట్లాడుతున్నారు? బైబిల్లో భూమి బల్లపరుపుగా ఉందని వ్రాయించాడు దేవుడు అని మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. చాలా విషయాలు చాలా చక్కగా దేవుడు వ్రాయించాడు. చూద్దాం నా ప్రియమైన దేవుని పిల్లలారా, కీర్తనలు 119:90 నీవు భూమిని స్థాపించితివి, అది స్థిరముగానున్నది, సమస్తము నీకు సేవ చేయుచున్నవి. భూమిని స్థాపించానంటున్నాడు, అవి స్థిరముగా ఉంది అంటున్నాడు. అంటే భూమి కదలదనా? కాదు, తన కక్షలో అది పర్ఫెక్ట్గా తిరుగుతుందని, దేవుడు తనకిచ్చిన సమయాన్ని బట్టి తిరిగి అది చేరుతుందని. కానీ ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? స్థిరముగా ఉంది అంటే వారు ఏమర్థం చేసుకుంటారు? ఎందుకంటే జ్ఞానం లేని వాడు ఎంతవరకు ఆలోచించగలడు అంతవరకే ఆలోచించగలడు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ బాగా చదవండి. సైన్స్ గురించి దేవుడు చాలా బాగా రాశాడు. అది అర్థం చేసుకోవడంలో వీళ్ళు విఫలమయ్యారు, మనం సక్సెస్ అయ్యాం నా ప్రియమైన దేవుని పిల్లలారా.